సో ఈ కథలన్నీ కూడా మనం ఎందుకు పనికి వస్తాయి? వాట్సాప్ లో వచ్చిన కథ చెప్తాను. ఇప్పుడంటే మొత్తం అపార్ట్మెంట్స్ వచ్చినాయి. ఒకప్పుడు కాలనీలు ఉండేవి కదా. కాలనీలు ఉన్నప్పుడు ఎలా ఉండే? సుబ్బారావు అంకులు, సుందరి ఆంటీ, అదే ఆ కిషోర్ అన్న ఎలా ఉన్నాడు, ఆ పుష్ప భలే ఉందిరా అని మాట్లాడుకునేవాడు కదా. ఇప్పుడు అవన్నీ పోయినాయి కదా, అపార్ట్మెంట్స్ కదా. 501 అంకులు, 302 ఆంటీ, ఆ 204 గాడు నాకు సైట్ వేస్తున్నాడే, 303 గాడు పుచ్చివదాం అన్నీ చూస్తూ ఉంటాడే అని అన్ని నెంబర్తో మాట్లాడతారు. ఇది వాట్సాప్ లో వచ్చే స్టోరీ. ఇలాంటి ఒక అపార్ట్మెంట్ లో 501 అంకులు వాట్సాప్ చెక్ చేసుకుంటూ 5th floor కి వచ్చి 501 బదులు 502లో దులిపాడు. ఈ 502లో నా ఆంటీ వాట్సాప్ చెక్ చేసుకుంటూ మొగుడే వస్తాడులే, ఇంకెవడు వస్తాడని కాఫీ కలపడానికి లోపలికి వెళ్ళిపెట్టారు. ఈ లోపల యాక్చువల్ 502 అంకులు వాట్సాప్ చెక్ చేసుకుంటూ 5th floor పైకి వచ్చి 5th floor కి తన ఇంట్లోకే తను దూరి అక్కడ ఎవడో ఉంటే ఇది నా ఇల్లు కాదమ్మని 501. ఈ 501లో ఉన్న ఆంటీ వాడు వచ్చే టైంకి ఇది మొగుడే వచ్చి ఉంటాడు, టీ కలపడం. ఇది వాస్తవం కదా. వాట్సాప్ లోంచి తల బయటికి పెడితే ప్రతిరోజు ప్రేరణ ఉంటుంది. పసిపాప నవ్వులో, మల్లెపూలు సౌరభంలో, మామిడి పండు తీయదనంలో మనం కొత్త కథలు చెప్పచ్చు. దాంట్లో బయట కావాలి. అది మంచిది కాదు అని చెప్పట్లా, ఎంత వాడాలో అంతే వాడాలి, అంత మించి వాడకూడదు. సో ఇలా కథలు ఎలా